సో మనము లాస్ట్ వీక్ వీఆర్ మెడిటేటింగ్. సో నేను మొత్తం మెసేజ్ నేను ముగించలేకపోయాను. సో ఐ వాంటెడ్ టు ఫర్దర్ అండ్ దాన్ని ఈనాడు నేను మరలా చెప్పాలని ఆశపడుతున్నానండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ వీ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ ద మెస్సాయా. ఆమెన్. 2 పేతురు 1:1 మనము చదువుతాం కదండి, వీ హ్యావ్ ద ఫెయిత్. సో Simon Peter, he's a loving servant of Jesus with like precious faith. మనందరికీ ఏముందండి? క్రీస్తు యొక్క విశ్వాసం మనలో నాటబడి ఉన్నది. ఏ రోజైతే మనం క్రీస్తుని అంగీకరించామో నీకు నాకు క్రీస్తు యొక్క విశ్వాసమును ఇవ్వబడి ఉన్నది. ఇట్ ఈస్ అ గ్రేస్ అండ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు ఎర్న్ ఇట్. మనము దేవుని యొక్క విశ్వాసము మన యొక్క శక్తి వలన, మన పనుల వలన, మన యొక్క గొప్పతనం వలన సంపాదించుకునేది, విశ్వాసం అనేది సంపాదించుకోలేనిదండి. ఇఫ్ యూ రియలీ రీడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వెరీ క్లియర్లీ, ఫెయిత్ కెన్ నాట్ బీ ఎర్న్. విశ్వాసం అనేది మనము సంపాదించుకునేది కాదు, దేవుని కార్యములు మనం సంపాదించుకునేవి కాదు. వెన్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్, క్రీస్తును నీవు నేను అంగీకరించినప్పుడు క్రీస్తు యొక్క విశ్వాస్యత నీ హృదయంలో పెట్టబడి ఉన్నది. ఆమెన్. వీ హ్యావ్ లైక్ ప్రెషస్ ఫెయిత్. ఆనాడు అపోస్తులకు ఎటువంటి అయితే విశ్వాసం ఉందో ఈనాడు దేవుడు అదే విశ్వాసమును నీలో నాలో కూడా పెట్టి ఉన్నారు. ఆమెన్. ఆమెన్. అర్థమవుతుందా అండి? We all are one. That is why we all are one in Christ. మనందరము కూడా ఎందుకు ఒక్కవారముగా ఉన్నాము? ఒకరు గొప్ప విశ్వాసం కలిగిన వారు, ఒకరు తక్కువ విశ్వాసం కలిగిన వారు, ఇటువంటి వారు ఒక హెచ్చు తగ్గులు మన మధ్యలో ఉండకూడదండి. అది ఉండద్దు, ఏ ఒక్క సంఘములో కూడా ఉండకూడదని నేను పర్సనల్గా నేను కోరుకుంటున్నానండి నిజముగా. ఎందుకంటే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్ మెనీ టైమ్స్. యూనో, వీరు గొప్పగా ప్రార్థిస్తారు కాబట్టి వాళ్ళని ఎత్తేస్తూ ఉంటారు అనమాట. గొప్పగా ప్రార్థించే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇట్స్ జస్ట్ దట్ వారు క్రీస్తుని ఎక్కువగా ఆధారపడుతున్నారేమో, కానీ క్రీస్తుని ఎక్కువగా వారు పైకి లేవనెత్తుతున్నారేమో వారి జీవితంలో. కానీ వారి యొక్క గొప్ప విశ్వాసం, నీ గొప్ప విశ్వాసం ఏది గొప్పది కాదండి. యూ అండ్ ఐ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్. దట్స్ ఇట్. ఆమెన్. ఎవరి విశ్వాసం ఉందండి మనకి? క్రీస్తు విశ్వాసం ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్పారు? నా కార్యములు నాకంటే ఎందుకు? నీకు నాకు ఎవరి విశ్వాసం ఇవ్వబడిందండి? క్రీస్తు విశ్వాసం మనకి ఇవ్వబడింది. వీ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని వాక్యము చదవాలండి. నిన్నటి దినం కూడా నేను యూత్ మీట్లో నేను పిల్లలకు అదే చెప్తున్నానండి. సో వీ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనందరము కూడా ఒక సమయంలో మనం అన్నీ చదువుతూ వెళ్తాం, కానీ నిజముగా దాన్ని అర్థం చేసుకొని వీ నీడ్ ద ఇన్సైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాటలోని లోతైన అర్థము ఆయన యొక్క విశ్వాసము మీద ఆధారపడిన వారికే అది తెరవబడుతుందండి. నాట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్. అందుకనే సంఘాలలో చాలా విధమైన డాక్ట్రిన్స్, ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, ఒకరు లేరని, ఈనాడు అద్భుతాలు జరగవని ఒకరు, జరుగుతాయని ఒకరు, ఇవన్నీ అమ్మాయిలు ప్రీచ్ చేద్దని ఒకరు చేయకూడదని ఒకరు, ఇవన్నీ ఎందుకంటే అండి, మనము దేవుని మన యొక్క విశ్వాసము మీద, మన యొక్క గొప్పతనం మీద మనం ఆధారపడతాం కాబట్టి అన్ని విధమైన మాటలు. దర్ సో మచ్ నాయిస్ ఇన్ ద చర్చ్, ఇన్ దిస్ వరల్డ్. ఈ సంఘంలో మనం అనుకుంటాం ఇండియాలోనే ఉందని అనుకుంటాం, కానీ ఐవ్ బీన్ హియరింగ్ ఈవెన్ ఇన్ అమెరికా ఇట్స్ ద సేమ్ ప్రాబ్లం. ఇదే సేమ్ ప్రాబ్లమ్స్. అది ఎందుకంటే కొంతమందికి గట్టిగా పాడితే నచ్చదు, కొంతమందికి పాటలు కొడితే నచ్చదు, చప్పట్లు కొడితే నచ్చదు. ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్? వై ఆర్ దీస్ ప్రాబ్లమ్స్? ఇస్ బికాస్ వీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ అవర్ ఓన్ ఫెయిత్. మన యొక్క మనం ఆధారము దేని మీద పడతామండి? మన జ్ఞానము, నా విశ్వాసముతో నాకు అర్థమైనది చాలా గొప్పదని మనం అనుకుంటాం. కానీ నీ విశ్వాసం, నా విశ్వాసం ఎలా ఉందండి? మన నీతి మురికి గుడ్డల వలె ఉంది. హూ నీడ్స్ యువర్ ఫెయిత్ అండ్ మై ఫెయిత్? ఎవరికి కావాలండి? హూ వాంట్స్ టు బీ ద బెస్ట్, హూ గోట్ ఏమంటారు, మన తప్పులు చేసే వాళ్ళలో మనందరము కూడా we all have sinned, the word of God says. మనం ఎవరం కూడా మన శరీరముతో, మన యొక్క సొంత కార్యముతో దేవుని మీద మనం ఆధారపడి ఆయన యొక్క విశ్వాస్యతను మనం సంపాదించుకోలేమండి. ద ఓన్లీ వే యూ అండ్ ఐ గ్రాబ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఇస్ వెన్ వి సే, లార్డ్ యూ అలోన్ ఆర్ వర్ది. మీరు మాత్రమే అర్హుడవు అని చెప్పిన వారికి తప్పకుండా ఆయన విశ్వాసము మనలో ప్రవాహము చేస్తుందండి. దట్ ఈస్ ది ఓన్లీ వే అ క్రిస్టియన్ షుడ్ లివ్ దర్ లైఫ్. ఆమెన్. అట్టి విధంగా మాత్రమే క్రైస్తవుడు తన యొక్క విశ్వాస జీవితము గడపాలి. నాట్ యువర్ గ్రేట్
ప్రేయర్స్. పరిశుద్ధాత్మ లేనిదే మనము ఇట్స్ రిటన్ ఇన్ రోమీలకు రాసిన పత్రికలో రాసి ఉంది. ఏమని రాస్తుందండి? ఆయన నీకు ఏం ప్రార్థించాలో కూడా ఆయనే చెప్తాడు, ఎలా ఆరాధించాలో కూడా. సో హూ ఆర్ వి? మనం ఎవరమండి? హూ ఆర్ వి టు టెల్ హౌ గ్రేట్ వీ ఆర్ ఇన్ అవర్ ప్రేయర్స్? ఆమెన్. దట్ ఎండ్స్ ఆల్ ఆఫ్ దిస్ స్టోరీ. దట్ దేవుడు, నేను ప్రార్థిస్తే ఇది జరగలేదు, వారు ప్రార్థిస్తే జరుగుతుంది, ఇది జరగదు అనేది ఎక్కడైనా ఉంటుందా అండి? ఇక లేదు. ఒకవేళ మన యొక్క పరిస్థితిలో దేవుడు కదలాలి అంటే ఎవరి విశ్వాసం పట్టుకోవాలండి? క్రీస్తు విశ్వాసమును మనం పట్టుకోవాలి. ఆయన విశ్వాసం ఎవరిలో ఉందండి? నీలో, నాలో ఉంది. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 2 Peter 1:3. 2 Peter 1:3 మనం చదుదాం. దట్ ఈస్ ద టెక్స్ట్ ఫర్ అస్ టుడే. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. మనకి ఏమి విస్తరిస్తాయండి? కృప, సమాధానము. అదే మనం చాలాసార్లు ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. మనం ప్రార్థిస్తూ ఉంటాము, ఏమి జరగదు, మనం ఏం కోల్పోతాం? సమాధానము. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటంటే అండి, మన యొక్క విశ్వాసము మీద, మన యొక్క ప్రార్థన మీద మనం విశ్వాస్యత ఎక్కువ చూపిస్తున్నాం కాబట్టి మనకేమొస్తుందండి? సమాధానమును కోల్పోతాం. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెస్, ఇఫ్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్, దేవుని ఆత్మలో, దేవుని ఆత్మ ద్వారా నేను ప్రార్థించినట్లయితే నీకు నాకు గలిబిలి అనేది ఉండదు. యువర్ గ్రేస్, యువర్ పీస్ అండ్ నీ సమాధానము అది అత్యధికముగా అది నీకు పెంపొందించబడుతుంది. కానీ అది వెనక్కి వెళుతుందా అండి? వెళ్ళదు. ఇట్ విల్ బి గివెన్ మోర్ అండ్ మోర్ ఫర్ యూ. అది అత్యధికముగా ఏమని రాస్తుందండి? అది 3rd verse, ఒకసారి 3rd verse పెట్టరా? తన మహిమను బట్టి విస్తరిస్తుంది. అది మనకేమవుతుందండి? చెప్దామా? మనకేమవుతుందండి? మన సమాధానం ఏమవుతుందండి? అది విస్తరించట్లేదంటే నీ యొక్క చేతి పని మీద ఆధారపడము మనము మానివేద్దాం. దేవుని ప్రభు అయిన యేసుని గూర్చిన అనుభవ జ్ఞానము మనము కలిగి ఉందాం. వాట్ ఈస్ దట్? హీ అలోన్ ఇస్ వర్ది. ఆమెన్. ఆయన మాత్రమే అర్హుడిగా. చూద్దాం. టు డిపెండ్ ఆన్ క్రైస్ట్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ టు నో లాంగర్ డిపెండ్ ఆన్ యువర్ మెరిట్. నీ యొక్క గొప్పతనము, నీ యొక్క శరీర కార్యమును, నువ్వు ఏం చేసావు, నువ్వు ఏం చేయలేదు, నీ తప్పులు జరిగినాయి, తప్పులు ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టి టర్న్ యువర్ ఐస్ బ్యాక్ టు ద క్రాస్. ఆమెన్. మనమందరం కూడా మనము ఏదొక పనులలో మనకి నోటు స్లిప్ అయ్యి కూడా మనం ఒక్కోసారి తప్పులు చేస్తామండి. తప్పులు చేయని వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఎవరైనా ఉన్నారండి? వీ వుడ్ బి గాడ్ ఇఫ్ దట్ వాజ్ ద రీజన్. నిజంగా మనం తప్పులు చేయని వారంగా ఉంటే మనమే దేవుళ్ళు అయ్యేవాళ్ళం కదా. బట్ బికాస్ క్రైస్ట్ న్యూ దట్ వీఆర్ ఇన్ ద ఫ్లెష్, ఈ శరీరంలో ఎటువంటి గొప్పతనము లేదు కాబట్టి మనం ఎవరు గొప్పతనం మీద ఆధారపడుకుంటూ ప్రార్థన చేస్తామండి? క్రీస్తు చేసిన కార్యమును బట్టి, ఆయన కార్యమును బట్టి మనము సమస్త కార్యములు మనకి జరుగుతాయి. మన యొక్క గొప్పతనం వలన కాదు. ఆమెన్. ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ ఫర్ లైఫ్, ఫర్ దిస్ లైఫ్, నువ్వు విజయవంతంగా ఉండడానికి స్వస్థత, విడుదల, సమాధానము, ఐశ్వర్యము, ప్రతిదీ నీకు కావలసిన ప్రతిదీ నీలోనే దాగి ఉన్నది. ఇట్ ఈస్ హిడెన్ ఇన్ యూ అండ్ మీ. చెప్దామా? నాలో దాగి ఉన్నది. బికాస్ క్రైస్ట్ ఇస్ ఇన్ మీ. ఆమెన్. నా యొక్క విశ్వాసం, క్రీస్తు యొక్క విశ్వాసం నాలో దాగి ఉంది. క్రీస్తు యొక్క ఐశ్వర్యము నాలో దాగి ఉంది. క్రీస్తు యొక్క సమాధానం నాలో దాగి ఉంది. క్రీస్తు యొక్క స్వస్థత నాలో దాగి ఉన్నది. ఇట్ ఈస్ హిడెన్ అండ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ యూ. హూ విల్ సర్చ్ ఇట్ అవుట్? ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కింగ్స్. ప్రాబ్స్ ఏమని రాసిందండి? ఇట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ద కింగ్స్ టు సర్చ్ అవుట్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క గొప్పతనము వెతుకుట ఎవరు చేయాలండి? నీవు నేను చేయాలి.
మనము వెతకాలి. వీ నీడ్ టు సర్చ్ ద గ్రేట్ మిస్టరీ దట్ ఈస్ హిడెన్ ఇన్ యూ అండ్ మీ. ఆమెన్. మనలో దాగి ఉన్న గొప్ప దేవుని యొక్క ఐశ్వర్యమును మనము వెతుకుదామండి. అండ్ ఇట్ ఈస్ నాట్ విత్ అవర్ మెరిట్. మనం చేసే గొప్పతనం మన తప్పుల వల్ల కాదండి. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ అ రిలీజ్ ఇన్ యువర్ లైఫ్, నీ యొక్క జీవితంలో ఒక విడుదల గురించి ప్రార్థించినట్లయితే, నీ తప్పులను నువ్వు చూస్తూ ప్రార్థిస్తే ఎప్పుడు కూడా సమాధానమును నీకు నాకు కలగదు. బికాస్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఐ షల్ రిసీవ్. ఇది మన యొక్క విశ్వాస ప్రార్థన ఉండాలండి. మన యొక్క విశ్వాస ప్రార్థన ఎలా ఉండాలి? క్రీస్తు అర్హుడు కాబట్టి, క్రీస్తు చేసిన కార్యమును బట్టి నేను సమస్తమును పొందుకోవాలను. నా యొక్క విడుదల ఖాయము, ఖచ్చితము. నా యొక్క స్వస్థత ఖాయముగా వస్తుంది, ఖచ్చితముగా. ఎందుకండి? క్రీస్తు యొక్క విశ్వాస్యత వలన, నాట్ బికాజ్ యువర్ గ్రేట్నెస్. ఆమెన్, ఆమెన్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా అండి. సో ఫిలెమన్ 1:6 చదువుదాం మనం. ఫిలెమన్ 1:6. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయిచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీవు దేవుడు చేసిన నీలో ఉన్న క్రీస్తును when you turn your eyes from yourself, నీ పరిస్థితి మీద ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఇవన్నీ కూడా దృష్టిని పక్కన పెట్టి నీలో దాగి ఉన్న క్రీస్తు యొక్క గొప్పతనమును నువ్వు ఎప్పుడైతే నీ యొక్క దృష్టిని పెట్టి ఒప్పుకుంటుంటావో, అప్పుడు నీ యొక్క జీవితంలో ప్రతి కార్యమును అది కార్యసాధకముగా చేస్తానని దేవుడు చెప్పి ఉన్నారండి. దిస్ ఇస్ ద టిప్ దట్ వీ నీడ్ టుడే. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదేనండి. మనము మన యొక్క పరిస్థితుల మీద కళ్ళను పెడితే మనకు విశ్వాసం ఎప్పుడు కూడా కలగదండి. యూ హ్యావ్ టు టర్న్ యువర్ ఐస్ ఫ్రమ్ ద లార్డ్, ఫ్రమ్ ద సిచ్యువేషన్స్. మన పరిస్థితుల నుండి మనము పక్కన పెట్టి మన దృష్టిని మనలో ఉన్న క్రీస్తు, మనలో దాగి ఉన్న క్రీస్తు యొక్క విశ్వాస్యతను గురించి మనము అనుభవముతో, మనము ప్రార్థనతో ముందుకు సాగినప్పుడు మన యొక్క పరిస్థితుల్లో ఏం జరుగుతుందండి? మార్పు జరుగుతుందా? మార్పు జరుగుతుందా? ఐ హియర్ ఓన్లీ వన్. జరుగుతుందా అండి? ఎస్, ఇట్ షెల్, ఇట్ విల్. ఆమెన్. రోమన్స్ 5:2 మనం చదువుదాం. రోమన్స్ 5:2. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆమేన్. దేవుని మన యొక్క విశ్వాసము వలన, మన యొక్క విశ్వాసం అని ఇక్కడ రాసి ఉన్నదంటే క్రీస్తు యొక్క, నీలో దాగి ఉన్న క్రీస్తు యొక్క విశ్వాస్యత వలన నీకు నాకు ఏముందండి? ఎప్పటికీ కూడా మనకి కృప, కనికరమును దేవుడు మనకి ఎప్పుడు కూడా దయచేసే దేవుడు. ఆమెన్. ఇట్ షల్ నెవర్ ఎండ్. అది ఎప్పుడు కూడా ఆగిపోదండి. అది ఒకవేళ ఆగిపోయినట్టుగా మనకి కనిపించినట్లయితే మనం అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో అదే మాట్లాడారు కదా, వేర్ యు ఫీల్ లైక్ యువర్ స్ట్రెంగ్త్ ఇస్ ఎండింగ్, దేర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ బిగిన్స్. ఆమెన్. మన యొక్క శక్తి, బలం ఎక్కడైతే ఆగిపోతున్నాం అనిపిస్తుందో అక్కడే మన యొక్క బలము, శక్తి పైకి దేవుడు ఆయన హస్తముతో లేవనెత్తే గొప్ప దేవుడు అండి. దేర్ ఇస్ నో ఎండ్ for the grace that God gives us. Amen. It is super. మనకు అసలు ఇంగ్లీష్లో ఒక పదం అనేది లేదని రాశారు అక్కడ. గ్రీక్ పదంలో రాసిన గ్రేస్ అనే వర్డ్కి సూపర్, అబండెంట్, అబౌండింగ్, అత్యధికముగా, అంటే దానికి అసలు వర్ణించడానికి పదములు లేవని చెప్పారు. అంటే యువర్ గ్రేస్, దేవుని యొక్క కృప, అది ఎప్పుడు కూడా ఆగదండి. ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెన్ నెవర్ ఎండ్. ఆమెన్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెన్ నెవర్ ఎండ్. అది ఎక్కడ కూడా ఆగదండి. వేర్ యూ ఫీల్ లైక్ యువర్ స్ట్రెంగ్త్ ఇస్ ఎండింగ్, నీ యొక్క పరిస్థితి మారట్లేదు అని నీకు ఏనాడైతే అనిపించినట్లయితే అదే దినమ దేవుడు తన కార్యమును, ఆయన కార్యసాధకము తప్పకుండా చేస్తాడండి. దట్ ఈస్ వేర్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్ ఇస్. ఆమెన్. ఆమెన్.
ఆనాడు లాస్ట్ వీక్ కూడా మనము ప్రార్థించినప్పుడు మనము దెబోరా గురించి దేవుడు గుర్తు చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట అక్కడ చదివినప్పుడు. అక్కడ సిసెరా యొక్క రాజ్యమునకు దే హ్యాడ్ 900 చారియట్స్, 900 అటువంటి అవి ఎలా ఉన్నాయంటే చారియట్స్ దే వర్ మేడ్ ఆఫ్ స్టీల్, అంటే చాలా బలమైన, అప్పట్లో వారికి అట్లా ఉండడం అనేది అసలు చాలా గొప్పతనం అనమాట. ఆ రాజ్యం చూసి అందరూ కూడా భయపడేవాళ్ళు. అటువంటి రథములు ఎవరి దగ్గర లేవంట. అలాంటివి 900 ఉన్నాయంట వారి దగ్గర. ఇశ్రాయేల్ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఆల్ దే హ్యాడ్ ఇస్ గాడ్స్ వర్డ్. ఆల్ దే హ్యాడ్ ఇస్ దేవుడి మాట మాత్రమే వారికి ఉంది. అక్కడ ఏమని రాస్తుందంటే ద లార్డ్ డిస్టర్బ్ దెమ్. దేవుడు ఈ దెబోరా అండ్ బారక్ ఎప్పుడైతే ఆ యొక్క భూమి మీద వారు అడుగు పెట్టారో, దేవుని యొక్క సన్నిధి వారి ముందు వెళ్తున్నప్పుడు ఆ యొక్క రాజ్యమును, ఆ సిసెరా యొక్క రథములలో కత్తులను పట్టుకున్న వారికి అందరికీ దేవుడు ఒక భయమును వారి హృదయంలో పుట్టించారంట. ఎవరు పుట్టించగలుగుతారండి? ఇజ్ ఇట్ పాసిబుల్ హ్యూమన్లీ? దేవుడు పుట్టించారని అక్కడ రాసి ఉంది. ఇఫ్ యూ రీడ్ జడ్జెస్ ఇట్స్ రిటన్ ద లార్డ్ డిస్టర్బ్ దేర్ మైండ్స్. వారి హృదయంలో ఎంతగా దేవుడు గలిబిలి చేశారంటే వారి అందరు కూడా రథములు ఆ సిసెరా అందులోంచి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అంతగా వారిని ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తున్నాం. ఆ ఇబ్బంది పెట్టడం మనం అక్కడ కూడా చూస్తాం కదా. ఇశ్రాయేలీయుల దగ్గర ఆనాడు వారు దాటుతున్నప్పుడు ఎర్ర సముద్రము ద లార్డ్ డిస్టర్బ్డ్ దెమ్ అని రాస్తుందన్నమాట. దేవుడు వారిని విసిగించారంట. వారి యొక్క రథముల యొక్క వీల్స్ని పడగొట్టడము, వారికి ఇబ్బంది పెట్టడము. ఇట్ ఈస్ గాడ్ హూ డస్ దీస్ థింగ్స్. ఆమేన్. మన దేవుడు గొప్ప దేవుడు అండి. విశ్వాసముతో ఆయన యొక్క విశ్వాస్యతను నమ్మడము మన వంతు, గొప్ప కార్యము చేయడము దేవుని వంతు. ఆమేన్. ఇఫ్ వీ కెన్ ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ కీప్ వాకింగ్, విధేయతతో నాలో ఉన్న క్రీస్తు నాకు చాలును, ఆయన నాకు కావలసిన ప్రతి కార్యమును నాలో దాగి ఉంచిన దేవుడు, స్వస్థత, విడుదల, వాట్ ఎవర్ వి నీడ్ ఫర్ ఆ సిచ్యువేషన్, నాలో దేవుడు ఐశ్వర్యమును పెట్టి ఉన్నారు అని మనం నమ్ముతూ, క్రీస్తు చేసిన కార్యమును మనం నమ్ముతూ ముందుకు సాగినప్పుడు యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. నీవు నేను విశ్వాసముతో నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను మనము తప్పకుండా చూస్తామా అండి? వై? బికాజ్ యువర్ గ్రేట్నెస్ అండ్ మై గ్రేట్నెస్ ఇస్ నాట్ వాట్ గాడ్ ఇస్ సీయింగ్. దేవుడు నువ్వు ఏం చేస్తావు, ఆయన కొరకు నువ్వు ఏం కష్టపడతావు దేవుడు చూడట్లేదని అలా అని చెప్పి మనము ఇష్టం వచ్చినట్టు మనం ఉందామా? ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. చాలామంది అనుకుంటారనమాట దేవుని కృప, ఐ హ్యావ్ బిన్ హియరింగ్ దిస్ అలాట్. కృప అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అక్కడ రోమిలకు రాసిన పత్రికలో రాస్తాడనమాట, పౌలు రాస్తాడు, ఆర్ వి టు సిన్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ గ్రేస్? మనం పాపం చేస్తూ వెళ్దామా దేవుడు కృప ఉంది కాబట్టి అని మనం రాయొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ కింద ఏమని రాస్తున్నదంటే వాట్ ఇట్ ఈస్ రిటన్ ఇస్ గ్రేస్ ఫ్రీస్ యూ టు సర్వ్ గాడ్. కృప మనల్ని ఎందుకు విడిపిస్తుందండి? దేవుణ్ణి సేవించడానికి విడిపిస్తుంది. ఇఫ్ యూ లూజ్ ద ఇంటెన్షన్, దట్ ఈస్ వేర్ పర్వర్షన్ హ్యాపెన్స్. చాలామందికి కృప యొక్క పర్పస్, ఉద్దేశం అర్థం కాదు కాబట్టి దేవుడు క్షమించాడు, చలో మన ఇష్టం వచ్చినట్టు మనం చేద్దాము, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఉందాం అనుకుంటాం. ఇఫ్ యు రియలీ రీడ్ గాడ్స్ వర్డ్ కరెక్ట్లీ, నిజముగా సత్యమును మనం చదివితే కృప మనల్ని దేనికి విడిపిస్తుందండి? దేవుని సేవించడానికి విడిపిస్తుంది. నాట్ టు లివ్ ఫర్ యువర్ ఓన్. యు ఆర్ నాట్ యువర్ ఓన్. నీ యొక్క ఇష్టమొచ్చిగా ఇష్టరాజ్యంగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను విడిపించలేదు, ఆయనను సేవించడానికి విడిపించారు. ఇఫ్ యూ లూజ్ దట్ ఎసెన్స్, దట్ ఈస్ వేర్ ద ఎనిమీ క్యాచెస్. అక్కడే అపవాది మనల్ని పట్టుకున్నాడు. క్రైస్తవుని చాలాసార్లు పట్టుకున్నారు. హైపర్ గ్రేస్ అని, ఈ గ్రేస్ ఆ గ్రేస్ అని కృపను గురించి మాట్లాడడం కూడా చాలా మానేసామన్నమాట. బట్ వెన్ ఐ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఓన్లీ గ్రేస్. అపవాది ఆ యొక్క పదమును ఎంతగా దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడంటే వితౌట్ గ్రేస్ యూ అండ్ ఐ కెనాట్ సర్వైవ్. దేవుని కృప లేకుండా మనం ఎప్పుడు కూడా మనము ముందుకి సాగలేమండి. యూ కెనాట్ సర్వైవ్. యూ నీడ్ అండ్ ఐ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిదినం మనకు కావాలండి. బట్ యువర్ గ్రేస్ ఈస్ బీయింగ్ గివెన్ సో దట్ యు సర్వ్ అ లివింగ్ గాడ్, నాట్ యువర్ డెడ్ వర్క్స్. ఆమెన్. మన ఎందుకు కృప మనల్ని విడిపించిందండి? దేవుణ్ణి సేవించడానికి. అక్కడ చాలా క్లియర్గా రాసింది ఇన్ బోల్డ్ లెటర్స్, గ్రేస్ ఫ్రీస్ యూ టు సర్వ్ ద లివింగ్ గాడ్. ఆమెన్.
కృప మనల్ని ఎందుకు విడిపించిందండి? దేవుని సేవించడానికి విడిపించింది. నాట్ టు లివ్ ఆన్ యువర్ ఓన్. లెట్ us నాట్ లూజ్ ది ఎసెన్స్. దేవుని యొక్క మాట యొక్క అర్థమును మనము మర్చిపోకూడదు. లెట్ us నాట్ పర్వర్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరు చేసిన తప్పులను బట్టి దేవుని వాక్యంను మనం పక్కన పెట్టద్దు. లెట్ us హోల్డ్ ఆన్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను మనం ఆధారపడదాం. ఆమెన్. ద ప్రామిస్, Romans 4:16 says, the promise depends on faith so that it can be experienced as grace, as a gift. ఒకసారి చదువుదామండి. Romans 4:16. రోమీలకు రాసిన పత్రిక Romans 4:16. 4వ అధ్యాయం 16వ వచనం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావలెనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. దీని అర్థం ఏంటంటే అండి, ద ప్రామిస్ డిపెండ్స్ ఆన్ ఫెయిత్. అంటే దేవుని యొక్క విశ్వాస్యత మీద మనం ఆధారపడ్డప్పుడు దేవుని వాగ్దానం మనకు ఇవ్వబడుతుంది. అక్కడ ఏమని రాస్తుందంటే ఇట్ ఈస్ అ గ్రేస్ గిఫ్ట్. అదేంటండి? మనకి బహుమానముగా ఇవ్వబడింది. తెలుగులో సరిగ్గా రాసలేదండి. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే ద ప్రామిస్ డిపెండ్స్ ఆన్ ఫెయిత్ సో దాట్ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ అ గ్రేస్ గిఫ్ట్ అండ్ నౌ ఇట్ ఎక్స్టెండ్స్ టు ఎవ్రీ వన్. The promise is not meant for those who obey the law, but those who enter through faith. Amen. ఇక్కడ ఏమని రాస్తుందంటే మన యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి మనకి నెరవేర్చబడుతుంది. కానీ అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ యూ అండ్ మీ. ఎట్లా ఇవ్వబడిందండి? బహుమానముగా ఇవ్వబడింది. నాట్ విత్ అవర్ మెరిట్స్, నాట్ బై ఫాలోయింగ్ ద లా. అక్కడ 4వ చాప్టర్ని మనం చదివినప్పుడు డిడ్ అబ్రహాం ఎర్న్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ బికాస్ ఈ యొక్క లాని ఏమంటారు, ధర్మశాస్త్రమును సమస్తమును ఆయన అంగీకరించి ఆయన చాలా హోలీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ ఇస్సాకును ఆయన పొందుకున్నాడా అండి? ఆయన తప్పులు చేశాడా? చేశాడు. తెలుసుకున్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన అర్థం చేసుకొని దేవుని యొక్క విశ్వాస్యతను ఆయన పట్టుకొని ముందుకెళ్ళాడని. హీ డిడ్ నాట్ రిసీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ బికాస్ హీ వాస్ హోలీ. ఆయన అంతటుగా ఆయన ధర్మశాస్త్రమును అంతా కూడా అనుసరించి గొప్పవాడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకి వాగ్దానం ఇవ్వలేదు. ఒకవేళ అలా దేవుడు ఇస్తే మాత్రము యు ఆర్ ఎర్నింగ్. ఇట్స్ నాట్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కృప అనేది ఏంటండి? బహుమానము. ఇట్స్ నాట్ టు బి ఎర్న్. మనం ఇవి చదవాలండి, దేవుని వాక్యం మనం చదవాలి. లేదంటే మన క్రైస్తవ కాలమంతా కూడా మనము ఎర్నింగ్ ఈ యొక్క బలముతోనే మనము ముందుకు సాగిపోతాం. కానీ నిజమైన దేవుని యొక్క దట్ ఈస్ వేర్ ద ఎనిమీ స్ట్రైక్స్ యూ అండ్ మీ వెరీ హార్డ్. మనం చాలాసార్లు అనుకుంటాం అనమాట, అపవాది వస్తున్నాడు, హీ హ్యాస్ 2 హార్న్స్ అండ్ హీ విల్ కిల్ యూ అనుకుంటాం. అట్లా రాడు. అబద్ధం. దేవుని వాక్యం మనకి అర్థం కాలేదంటే, అర్థం కాకుండా మనం ఉన్నట్లయితే వాట్ విల్ వీ డూ? we will try to earn God's grace. దేవుని కృపను మనము మన యొక్క సొంత శక్తితో, అయ్యో నేను ఇవాళ తప్పు చేశాను కాబట్టి దేవుని యొక్క కృపను నేను కోల్పోతానేమో, లేకపోతే నేను ఇటు విధంగా నేను చేయలేదు, దేవుని యొక్క వాగ్దానాన్ని కోల్పోతానేమో, ఈ యొక్క దృష్టిలోనే మనం ఉండిపోతాం. కానీ గ్రేస్ ఆఫ్ గాడ్, వెన్ యూ టేక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆమెన్, దేవుని యొక్క మంచితనమును మనము అంగీకరిస్తున్నప్పుడు మనము ముందుకి అబ్రహాము వలె మనం అంటే వి రిసీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ద ప్రామిస్ డిపెండ్స్ ఆన్ ఫెయిత్ అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ గిఫ్ట్. అది దేవుని యొక్క వాగ్దానము ఎలా మనము పొందుకుంటామండి? దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ యూ అండ్ మీ. ఆమెన్. అంగీకరిద్దామా అండి? నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందని నేను ఐ ఫీల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు స్పీక్ టు యూ. మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నానండి నిజముగా. I want you all to go back and read Romans 4. It will free your life. అది మీ యొక్క జీవితమును నిజంగా విడిపిస్తుందండి. You cannot earn the grace of God with your own strength. నీ యొక్క గొప్పతనం వలన దేవుని యొక్క కృపను నువ్వు ఎప్పుడు కూడా పొందుకోలేవండి. It says what Christ has done is enough. క్రీస్తు ఏదైతే మన కొరకు చేసి ఉన్నాడో అది మనకి చాలును. And grace will free you to serve him. కృప మనల్ని ఎందుకు విడిపిస్తుందండి? ఆయనను సేవించడానికి. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టుగెదర్. ఇవన్నీ మనం కలిపి చదవాలి. ఆమెన్.
సో వాట్ ఎవర్ యూ నీడ్. ఎవరిలో దాగి ఉందండి విశ్వాసము? క్రీస్తు యొక్క విశ్వాసము నాలో దాగి ఉన్నది. మనం ఎలా పొందుకుంటామండి? నాలో ఉన్న క్రీస్తు ఆయన చాలునని మనం ఒప్పుకుంటూ ముందుకు సాగినప్పుడు ఆయన యొక్క బహుమానము మనం పొందుకుంటాం. ఇట్స్ నాట్ త్రూ స్ట్రైవింగ్. అక్కడ రాసి ఉన్నాడు అనమాట పాల్, వీ డోంట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ స్ట్రైవింగ్. మనము కష్టపడి ఏదో పైకి కిందకి ఎగిరి మనం చేసేది కాదు. డోంట్ ఇగ్నోర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని నీతిని మనము పక్కన పెట్టకూడదు. దేవుని నీతిని మాత్రమే మనము, ఆయన నీతిని ధరిస్తూ మనము ముందుకు వెళ్ళాలి. ఆమేన్. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందండి? ఫలభరితమైన జీవితం ఉంటుంది. నిష్ఫలమైన జీవితం ఎక్కడ లేకుండా మనం ముందుకు సాగిపోతాం. సమ్టైమ్స్ యూ ఫీల్ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఫ్రూట్లెస్. ఎందుకు ఈ క్రైస్తవ జీవితం ఇలా ఉంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు దేవుని యొక్క నిజమైన అర్థము, దేవుని యొక్క వాక్యంలోని అర్థం మనం అర్థం చేసుకుంటూ మనం బ్రతికినట్లయితే వి విల్ నాట్ బీ ఫ్రూట్లెస్, వి విల్ నాట్ బీ అన్ఫ్రూట్ఫుల్. ఫలము లేని క్రైస్తవ జీవితం మనకి ఉండదు. ఏదొక ఫలము ప్రతిదినము నీవు నేను దేవుని కొరకు ఫలిస్తామా అండి? తప్పకుండా ఫలిస్తాము. ఎవరు చూసినా చూడకపోయినా గాడ్ ఇస్ సీయింగ్ యువర్ ఫ్రూట్ ఎవ్రీ డే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో లెట్ us నాట్ ఫర్గెట్ హూ we ఆర్. ఆమెన్. సో ఇక్కడ రాసి ఉన్నాడు అనమాట. లెట్ us టర్న్ అవర్ బైబిల్స్ బ్యాక్ టు 2 Peter 1:8-9 మనం చదువుదాం. 2 Peter 1:8-9 చదువుదాం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. ఆమెన్. సో ఇంకొక మాటను దేవుడు మనతో మాట్లాడారు లాస్ట్ వీక్. ఏంటంటే మనం చాలాసార్లు వీఆర్ వెరీ మచ్ బ్లైండెడ్ బై వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. మన జీవితంలో మనకు జరిగే పరిస్థితిలో చాలాసార్లు మనము గుడ్డితనములో మనము ముందుకు సాగుతుంటాం. కానీ ఇక్కడ పేతురు ఏమని రాస్తున్నాడంటే, డోంట్ ఫర్గెట్ యువర్ సిన్స్ హ్యావ్ బీన్. దట్ ఈస్ అ గ్రేటెస్ట్ వర్డ్ అండి. ఎందుకంటే ప్రతిసారి మన పరిస్థితి జరిగినప్పుడు అపవాది ఏం చేస్తుంటాడు? నీ దోషమును నీ ముందు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ద ఎనిమీ వర్క్స్. But that's exactly how God says, I have forgiven, I have expunged all your sins. నీ యొక్క పాపమును నేను సమస్తమును కూడా నేను నా రక్తము ద్వారా తొలగించున్నాను. బట్ యూ అండ్ ఐ, do we have the humbleness? మనము ఆయన రక్తమును అంగీకరించి ఆయన విశ్వాస్యత నాకు చాలును అని ఒప్పుకోవడానికి కూడా మనకి ఏం కావాలండి? తగ్గింపు కావాలి. బికాజ్ యువర్ హార్ట్ విల్ బీ కండెమింగ్ యూ. నిన్ను నిర్దోషులుగా చేస్తే నువ్వు దాన్ని అంగీకరిస్తూ ఉంటావు. దోషిగా నిన్ను నువ్వు అంగీకరిస్తూ ఉంటావు. బట్ యు నీడ్ ద హంబుల్నెస్ ఆఫ్ గాడ్ టు టెల్, లార్డ్ యువర్ బ్లడ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. దేవా నీ రక్తము నాకు చాలునని నువ్వు ఒప్పుకోవడానికి ఏం కావాలండి? నాకు తగ్గింపు కావాలి. మనం అనుకుంటాము, దేవా నేను ఇట్లాంటి వాళ్ళని, డాడీ చెప్పేవాళ్ళు అనమాట, మట్టిని నేను ఇది అది అని చెప్పుకుంటే చాలా గొప్ప అనుకుంటారు. యు షుడ్ నాట్ కాల్ యువర్ సెల్ఫ్ దట్. యు ఆర్ వన్ విత్ క్రైస్ట్. మనల్ని మనము దూషించుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తుని ఎవరైనా దూషించగలుగుతామా అండి? క్యాన్ వి కండెమ్ క్రైస్ట్? నో. సో యూ షుడ్ నాట్ కండెమ్ యువర్ సెల్ఫ్. క్రీస్తును శిక్షావిధి చేయలేరు కాబట్టి మనము కూడా శిక్షావిధికి మనం కూడా అర్హులము. బట్ దట్ డస్ నాట్ మీన్ యూ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మన ఇష్టారాజ్యంగా మనం ఉండాలని దేవుడు చెప్పలేదండి. గ్రేస్ ఫ్రీస్ us టు సర్వ్ అ లివింగ్ గాడ్. కృప మనల్ని ఏం చేస్తుందండి? దేవుణ్ణి సేవించడానికి విడిపిస్తుంది. ఆమేన్. మనం నిర్దోషులుగానే ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నుంచొనిబడి ఉంటామండి. కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఇవన్నీ రాయబడి ఉన్నాయండి. ఇట్ ఇస్ సచ్ అ డీప్ ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. వీ నీడ్ టు నో దీస్ థింగ్స్. అప్పుడు వీ షుడ్ నాట్ బీ బ్లైండెడ్ బై అవర్ మిస్టేక్స్. మన యొక్క తప్పులను బట్టి, మన పరిస్థితులను బట్టి మనము గుడ్డివారిగా మనం ఉండిపోకూడదు. వీ షుడ్ రిమెంబర్, దేవుడి రక్తము ద్వారా నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి దేవుని యొక్క విశ్వాస్యతని నేను అంగీకరించి ముందుకు సాగిపోతాను. సో దట్ ఈస్ వాట్ పీటర్ ఇస్ టెలింగ్. ఎందుకు పీటర్ అట్లా రాసి ఉంటాడని మనం అనుకుంటాం కదండి.
ఎందుకు ఆ యొక్క వచనంలో ఎందుకు పాపం గురించే రాసి ఉన్నాడు? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద ఎనిమీ డస్. నిన్ను దోషిగానే ఎప్పుడు కూడా హీఈస్ అ అక్యూజర్, హీఈస్ అ కండెమర్, హీ విల్ బ్రింగ్ యు గిల్ట్, షేమ్, ఏమంటారు తెలుగులో ఏమంటారండి? సిగ్గు, అవమానము, శిక్షావిధి, అక్యూజేషన్ ఏమంటారు? నిందలు. ఇవన్నీ ఎవరు తెస్తారండి? మనం కూడా అట్లా ఉండొద్దు. లెట్ us నాట్ బి ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది ఎనిమీ. మనల్ని మనం ఎవరైతే వాళ్ళని దోషులుగా చూసుకుంటారో వారందరినీ కూడా దోషులుగానే చూస్తారు. దట్ ఈస్ హూ వీఆర్. మనం అలాంటి వారమండి. యాజ్ అ పర్సన్ సీస్, దట్స్ హౌ హీ ఈజ్. ప్రాబ్స్లో రాసింది ఉందా అండి సామెతల్లో? యాజ్ అ పర్సన్ థింక్స్, సో ఈజ్ హీ. నువ్వు నోరు తెరిచిన దగ్గర నుండి నువ్వు అందరినీ దోషులుగా నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు చూసినా దోషిగా చూసుకుంటున్నావు అని అర్థం. అది ఎప్పుడు నీ నోరు తెరిచినా సరే ఒకరిని నిందలు వేసి ఒకరి తప్పుని ఎత్తి చూపిస్తున్నావంటే నీ తప్పులను నువ్వు అసలు దేవుని క్షమాపణను అంగీకరించలేదని అర్థం. అది ఇట్ స్టార్ట్స్ విత్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్. నీ హృదయంలో ఒక కష్టం, దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ హైడింగ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ వాంట్స్ టు చేంజ్ టుడే. నేను గుచ్చాలని ఆశపడట్లేదు, కానీ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఆల్ టు థింక్ అబౌట్ దిస్. నేను ఒకరిని చూసినప్పుడు వాళ్ళని దోషులుగా చూస్తున్నట్లయితే నీ యొక్క నిర్దోషత్వాన్ని నువ్వు చూడాలండి. మొదటిగా యూ షుడ్ సీ దట్ క్రైస్ట్ హ్యాస్ ఫర్గివెన్ యూ. వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఫర్గివెన్, నువ్వు దేవుడు క్షమించినట్టుగా చూసినట్లయితే అందరినీ కూడా నువ్వు క్షమించే హృదయం నేను దేవుడు నన్ను ప్రేమించారు, దేవుడు నన్ను విడిపించారు అన్న ఆనందము నీలో ఉంటే ఆ యొక్క ఆనందమును నేను అందరికీ పంచగలుగుతామా? ఎస్. యూ కెన్ నాట్ గివ్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర లేని ఎవరికైనా పంచగలుగుతామా అండి? మనందరికీ ఆశ ఉంది, దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి చెప్పాలి, నూతన కార్యములు దేవుడి గురించి చేయాలని మనందరికీ ఉంది. నువ్వు నీ హృదయంలో నీ యొక్క ఆత్మలో లేనిది నీ ఎవరికైనా ఇవ్వగలుగుతావా? వాట్ యు డోంట్ హ్యావ్, వెన్ యు ఆర్ ఎంప్టీ, వాట్ కెన్ యూ గివ్? నీవే ఖాళీగా ఉన్నప్పుడు నీ ఖాళీ హస్తమును నువ్వు ఏమిస్తావండి? వెన్ యు ఆర్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మలను ఉప్పొంగుతున్నప్పుడు, వెన్ యు ఆర్ ఓవర్ఫ్లోయింగ్, యు ఆర్ ఆటోమేటికలీ పీపుల్ కెన్ హోల్డ్, వారి గిన్నెలను పట్టుకొని నా నుండి తీసుకోగలుగుతారండి. ఎందుకంటే అది ఉప్పొంగుతుంది కాబట్టి. దేవుని యొక్క ఆరాధన నీలో ఉప్పొంగినప్పుడు పీపుల్ విల్ గ్రాబ్ అండ్ లెర్న్ దట్ ఫ్రమ్ యూ. ఆమెన్. మనలో ఉప్పొంగాలండి. మనలో లేనిది ఒకరికి మనము పంచలేము. ఆ హృదయం మనకి రాదు, ఆ ఆత్మ నడిపింపు మనకి రాదు. ఎందుకంటే దట్ ఈస్ వై ఇఫ్ యు ఆర్ సీయింగ్, మనుషులను దోషులుగా మనం చూసినట్లయితే నువ్వు మొదటిగా నిర్దోషిగా చూసుకోవాలని నేను ఆశపడుతున్నానండి. యూ ఆల్ హ్యావ్ టు డూ దట్. ఒకరిని నిందించేటప్పుడు దేవుడు నా నిందలను, అపవాది నిందలను నేను వినకుండా నేను దేవుని రక్తముతో కడుక్కుంటూ మనము ముందుకు సాగుదామని నేను ఆశపడుతున్నాను. దట్ ఈస్ వెన్ యువర్ మౌత్ విల్ చేంజ్, యువర్ థింకింగ్ విల్ చేంజ్, యువర్ ఐస్ విల్ చేంజ్, యువర్ వే ఆఫ్ లైఫ్ విల్ చేంజ్. అప్పుడు మన జీవితము మారుతుందండి. అందుకే పేతురు రాశాడు, హీ స్టార్టెడ్ విత్ గుడ్డివారుగా ఎప్పుడవుతాము? మన యొక్క దోషిగా ఉన్న మన జీవితంలో దేవుడు ఏం చేశారని తన రక్తముతో కడిగివేశారు. Don't forget that. When the day you forget, you see everyone with the same eyes. ఏ దినమైతే మనం మర్చిపోతామో అందరినీ కూడా దోషులుగానే చూస్తాం. అందరిలో కూడా తప్పులు మనం చూస్తాం. ఎందుకు? మనలో మనం తప్పులే చూసుకుంటాం అన్నమాట. దేవుని యొక్క నీతిని మనం ధరించుకోవడం మొదలు పెడదామండి. ఇట్స్ నాట్ యువర్ గ్రేట్నెస్ అండ్ మై గ్రేట్నెస్. నీ గొప్పతనము నా గొప్పతనము, క్రీస్తును మనం ధరిద్దామండి ఈనాడు. We have దేవుని యొక్క ఐశ్వర్యము మనలో దాగి ఉన్నది. ఐ హోప్ దిస్ ఇస్ ఫ్రీయింగ్ యూ. దేవుని మాట మిమ్మల్ని విడుదల చేస్తుందని నేను నమ్ముతున్నానండి. దిస్ ఇస్ ఫ్రీ. ఈ వాక్యము నేను చదివినప్పుడు నన్ను విడుదల చేసినదండి. ఆమెన్. సీ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుని యొక్క రక్తముతో నువ్వు కడుక్కొని దేవుని యొక్క రక్తములో నేను సాగిపోదామండి ముందుకి. అప్పుడు మనము దేనిలో ఎదుగుతామండి? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్స్ వర్డ్ సెస్. మొదటి పేతురులో 1 Peter 1:22 చదువుదాం. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. 1 Peter 1:22. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం.
మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారయ్యుండి. మీరు సత్యమునకు విధేయులుగా మనము సో వెన్ కెన్ వి కమ్ అవుట్ ఆఫ్ బ్లైండ్నెస్? మనం గుడ్డితనము నుండి ఎలా బయటకు వస్తామండి? దేవుని యొక్క సత్యమునకు విధేయత చూపించినప్పుడు నీవు నేను పవిత్రులుగా దేవుడు మనల్ని, కెన్ యు ఎర్న్ యువర్ ప్యూరిటీ? దేవుని యొక్క పవిత్రతను మనము సంపాదించుకోగలుగుతామా అండి? ద కీ హియర్ ఇస్ దేవుని యొక్క సత్యమునకు మనము విధేయులుగా మనము ఉండాలి. అంటే మనం ఏం చేయాలండి? నాలో ఉన్న క్రీస్తు నాకు చాలు, దేవుడు చేసిన కార్యము, ఆయన నీతి నాకు చాలు అని మనము అంగీకరిస్తూ, ఫిలమోనులో రాసిన విధముగా మనం అంగీకరిస్తూ మనము ముందుకి సత్యములో విధేయులుగా సాగినప్పుడు మనలో ఏమవుతుందండి? దేవుని యొక్క పవిత్రత మనలో పనిచేస్తుంది. మనము ఏదో గొప్పగా ఆరాధిస్తున్నామని కాదు, గొప్పగా వాక్యము మనకు తెలుసని కాదండి. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఆమెన్. విధేయత అన్నిటికంటే మనల్ని గొప్పగా, దేవుని ముందు మనల్ని ఏది గొప్పగా చేస్తుందండి? విధేయత. ఒబీడియన్స్ ఇస్ ద స్టాండర్డ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్, నాట్ పర్ఫెక్షన్. ఒక దైవజనులు చెప్పారనమాట, ఒబీడియన్స్ ఇస్ అవర్ స్టాండర్డ్. క్రైస్తవునికి ఏదండి? మనకి విధేయత మాత్రమే. ఇట్స్ నాట్ పర్ఫెక్షన్. దేవుడు నువ్వు గొప్పగా అయినప్పుడు నా ఎదుట రా అని దేవుడు చెప్పలేదు. విధేయత చూపించినప్పుడు నీలో పవిత్రతను నేను చేస్తానని దేవుడు చెప్పిన దేవుడు. ఆమెన్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఆపోజిట్ టు వాట్ క్రిస్టియన్స్ ఆర్ టాట్. అది నిజంగా క్రైస్తవ లోకంలో మనకి ఏ విధంగా అయితే నేర్పించారో, మన దైవజనులు కాదు, నేను నార్మల్గా చెప్తున్నా, ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ద చర్చ్ ఇస్ బీయింగ్ టాట్. ఆమెన్. మనము విధేయతతో మాత్రమే పవిత్రులుగా మనము అవుతామండి. నాట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్ ఆర్ మై గ్రేట్ ప్రేయర్స్. ఆమెన్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ద ఎనిమీ లైస్ టు అస్. ఆమెన్. మనం ఈ దినంలో మనల్ని మనం విడుదల చేసుకుందాం. లెట్ us be obedient to the truth of God. ఆమెన్. అక్కడికి ఆగిపోలేదండి. మనము విధేయతలో, మనము పవిత్రతలో, మనము సత్యంలో ఎదుగుతున్న కొద్దీ ఏమవుతుందండి? మన హృదయంలో ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఆమెన్. ఇప్పుడే కదండి మనం మాట్లాడుకున్నాం, మనల్ని మనం దోషులుగా చూసుకున్నట్లయితే అందరినీ కూడా. బట్ వెన్ యు ఆర్ హోలీ, యు హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ బర్నింగ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని యొక్క విధేయతలో, సత్యములో మనం విధేయులుగా మనం ముందుకు సాగినప్పుడు, దేవుడు మనల్ని పవిత్రపరిచినప్పుడు మనలో ఏం పెరుగుతుందండి? దేవుని యొక్క ప్రేమ మనలో పెరుగుతుంది. అండ్ దట్ ఈస్ వెన్ యు కెన్ బీ ఇన్ యూనియన్ విత్ యువర్ బ్రదర్. అండ్ మనం ఒకరితో ఒకరు మనము ప్రేమను కలుగుతూ మనము ముందుకి సాగుతాం. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్. దేవుడు మనతో అదే మాట్లాడుతున్నారండి. ఆమెన్. నేను చెప్తానండి, దేవుని యొక్క సత్యమునకు విధేయులుగా మనము జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తారు. మనం కష్టపడాల్సిన అవసరం లేదు. దేవా వారిని చూస్తే నాకు ప్రేమ కలగట్లేదు, దేవా వారిని చూస్తే నాకు కోపం వస్తుంది, ఈ ప్రార్థన అవసరమే లేదండి. నీ హృదయంలో నువ్వు దేవుడి తప్పిదములు నన్ను క్షమించి ఉన్నాడు అనే ఒక మాటను అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతే నీలో దేవుడు ఏం పెడతారండి? పవిత్రతను పెట్టి ప్రేమను దేవుడు పెంపొందిస్తారు. యు డోంట్ హ్యావ్ టు ఎర్న్ ఇట్. మనం కష్టపడి ప్రతిరోజు ప్రార్థించి దేవా నాకు ప్రేమ కలగట్లేదని చెప్పాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ప్రే అబౌట్ ఇట్. యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సత్యమునకు విధేయులుగా, ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ సేయింగ్ లార్డ్, నీ నీతిని నేను ధరిస్తున్నాను, నన్ను క్షమించి ఉన్నావని నేను చూసుకుంటున్నాను, నన్ను నేను దోషిగా చూసుకోవట్లేదు, ఐ అక్సెప్ట్, నన్ను నేను తగ్గించుకొని నీ యొక్క రక్తము ద్వారా నన్ను నేను కడుక్కొని ముందుకు నేను సాగుతున్నప్పుడు, ఆయన మాట యందు విధేయులుగా ముందుకు సాగుతున్నప్పుడు ఆయన పవిత్రత మనలో పెరుగుతున్న కొద్దీ మనం ఏమవుతామండి? దేవుని ప్రేమలో మనము ఎదుగుతాం. ఆమెన్. దట్ ఈస్ వెన్ యూ కెన్ లవ్ యువర్ ఈచ్ అదర్. మనం ఒకరినొకరు భార్యాభర్తలు అయినా ఉండొచ్చు, తల్లిదండ్రులు అయినా అయి ఉండొచ్చు, మన మన సహోదరులు ఎవరైనా అయి ఉండొచ్చు.
ఎవరి మీద మనకేం కోపం ఉన్నా సరే రాని పరిస్థితి ఎవరికి ఉండదండి. ఐ వాంట్ టు టెల్ యూ రైట్ ద ట్రూత్ ఇస్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బీ యాంగ్రీ. మనము కోపం తెచ్చుకోవడానికి, అప్సెట్ అవ్వడానికి మనందరికీ కూడా వస్తాయి పరిస్థితులు. రాకుండా ఎవరికైనా ఉంటాయండి? వస్తాయి. బట్ దేవుని సత్యంలో మనం ఎదుగుతున్నప్పుడు వీఆర్ కాల్డ్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. ఆమెన్. మరలా ఒకసారి ఎప్పుడైనా మనం తప్పినట్లయితే దేవుని రక్తంతో దేవుని యొక్క ఫర్గివ్నెస్ని, క్షమాపణను మనం అంగీకరిస్తూ ముందుకు సాగిపోవాలి. యూ డోంట్ హ్యావ్ టు బీ కండెమ్డ్. శిక్షావిధి వేసుకోవాల్సిన అవసరం లేదు. గాడ్ మేడ్ హిమ్ హూ హ్యాడ్ నో సిన్ టు బీ సిన్ ఫర్ యూ. దేవుడు క్రీస్తు, ఏ పాపము లేని క్రీస్తు మన కొరకు మన యొక్క పాపమును ఎవరి మీద పెట్టారండి? సో యు ఆర్ నో లాంగర్, గాడ్ హ్యాస్ క్యారీడ్ యువర్ సిన్స్. కానీ మనము ఒక రిపెంటెంట్ హార్ట్తో ముందుకు సాగాలండి. ఆమెన్. రిపెంటెన్స్ ఇస్ నాట్ గోయింగ్ టు మేక్ యూ గ్రేట్. దేవుని యొక్క రక్తము, దేవుడు మరలా ఏమైనా సిలువలో కార్యం చేస్తారా? లేదు. వన్ టైం వాస్ ఇనఫ్. కానీ మనలో తగ్గింపు హృదయం కావాలి. దేవుడు మన యొక్క ఫస్ట్ జాన్ ఒకసారి చదువుదాం, నేను చూపిస్తాను వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. 1 John, ఒకసారి 1 John, యోహాను రాసిన మొదటి పత్రిక, ఓకే, 8th verse, 1 John 1:8 and 9 చదువుదాం. మొదటి అధ్యాయము 8-9 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమేన్. అక్కడ ఏం చెప్పారండి? ఆర్ దేర్ ఎనీ ఇఫ్స్ అండ్ బట్స్ దేర్? ఇట్లా ఉంటేనే జరుగుతుంది, అలా ఉంటేనే జరుగుతుంది. క్రైస్తవ లోకంలో ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఇలా ఉంటేనే జరుగుతుందంట. హూ ఈజ్ మేకింగ్ ద రూల్స్ అండి? ఆమేన్. ఇట్స్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమును ఉన్నట్టుగా తీసుకొని తగ్గింపు హృదయం మనలో కావాలండి. టు యాక్సెప్ట్ దట్ గాడ్ విల్ మేక్ యూ హోలీ అండ్ హిస్ బ్లడ్ ఇస్ ఇనఫ్. యూ నీడ్ హంబుల్నెస్. నీకు నాకేం కావాలండి? తగ్గింపు కావాలి. తగ్గింపు లేని వారిని వారు ఎప్పుడు కూడా దోషులుగానే చూసుకుంటారు. దేవుని రక్తము చాలనట్టుగా మనము చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. బట్ హి సెస్ యు నీడ్ టు హ్యావ్ అ హంబుల్ హార్ట్ వెన్ గాడ్ అన్కవర్స్ ద ప్రాబ్లమ్ ఇన్ యూ. నువ్వు ఇక్కడ తప్పు చేసావని దేవుడు మాట్లాడినట్లయితే దేవుని యొక్క మాటను అంగీకరించాడు. ఒకవేళ దైవజనుల నుండి వచ్చిందేమో, ఒకవేళ మన భార్యనో భర్తనో చెప్పారేమో, ఒకవేళ మన పిల్లలే మనకి చెప్పారేమో, మమ్మీ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, డాడీ చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పారనుకోండి, మనకి ఏముండాలండి? తగ్గింపు హృదయం ఉండాలి. దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడచ్చు. కొన్నిసార్లు మనం గుడ్డితనంలో ఉండొచ్చు. బట్ దేవుడు మాట్లాడినప్పుడు, దేవా ఇక్కడ నేను తప్పు జరిగింది, యూనో ఐ షుడ్ హ్యావ్ నాట్ స్పోకెన్ లైక్ దిస్, నేను ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. బట్ యు ఆర్ వర్ది. మీ యొక్క రక్తము నాకు చాలును. నన్ను క్షమించి నిర్దోషులుగా నన్ను నిలబెట్టే దేవుడవు మీరు మాత్రమే. యు నీడ్ హంబుల్నెస్ ఫర్ దట్. మనకేం కావాలండి? తగ్గింపు కావాలి. ఐదర్ వీఆర్ ఇన్ కంప్లీట్, మనము నేనేం చేయలేదు అని వాదిస్తాం, లేదా దేవా నేను ఇది చేశాను ఇంకా అందులోంచి బయటికి రాకుండా రెండు విధముగా ఉంటాం. నేను అసలు చేయలేదు అని ఆరగంటగా ఉండేవాళ్ళు ఉంటారు, నేను చేశాను నేను అసలు పనికి రాని వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రెండు కూడా మంచిది కాదు. ఎందుకంటే అవి రెండు కూడా ఏం చెప్తున్నాయి? మీ, మై సెల్ఫ్, ఐ. ఎవరి గురించి మాట్లాడుతున్నాయండి? నీ గురించే మాట్లాడుతున్నాయి. క్రీస్తు గురించి ఎక్కడైనా మహిమపరుస్తుంది ఆ మాటలు? We don't need that kind of words. Amen. When your thoughts, మన ఆలోచన, అపవాది ఆలోచన, మనుషుల మాటలు అవన్నీ కూడా నీ మీద దృష్టి పెడుతున్నట్లయితే మనము యూ హ్యావ్ టు బీ అలర్ట్. మనము జాగ్రత్త పడాలి. బికాజ్ వీ డోంట్ లివ్ ఫర్ అవర్ సెల్వ్స్, వి లివ్ ఫర్, మరలా చెప్పాలని ఆశపడుతున్నాండి, గ్రేస్ ఫ్రీస్ us టు సర్వ్ ద లివింగ్ గాడ్. దేవుడు కృప మనల్ని విడిపించినది మన కోసం మనము జీవించడానికి కాదు, క్రీస్తు కోసము, క్రీస్తును సేవించడానికి. ఆమెన్, ఆమెన్. సో దట్ ఈస్ వాట్ గాడ్స్ వర్డ్ సెస్. ఇఫ్ గాడ్ ఈస్ అన్కవరింగ్ సిన్ ఇన్ us, దేవుడు ఒక సత్యము మనలో
మన యొక్క పాపమును బయటికి తీసినట్లయితే మనము అంగీకరించి దేవుని రక్తాన్ని మనం ప్రోక్షించుకొని ముందుకి సాగిపోదాం. ఒబీడియన్స్ విల్ సర్కమ్సైజ్ యువర్ హార్ట్ టు హియర్ హిస్ వర్డ్. దేవుని యొక్క మాట నాకు అర్థం కావట్లేదు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు అనుకోవడం కాదండి. మనం చాలాసార్లు ఎక్కడ తప్పుతాము? విధేయతలో తప్పుతాము. వెన్ వి స్టార్ట్ ఒబేయింగ్, దేవుని సత్యమునకు విధేయతగా మనం ముందుకు సాగినప్పుడు దేవుని యొక్క మాటను స్పష్టముగా వినే హృదయం దేవుడు మనకి దయచేస్తారు. హీ విల్ ఓపెన్ యువర్ హార్ట్. ఆమెన్, ఆమెన్. ఒబీడియన్స్ ఓపెన్స్ యువర్ హార్ట్ టు హియర్ గాడ్స్ వర్డ్. విధేయత మన హృదయాన్ని దేవుని యొక్క మాటను వినుటకు తెరుస్తుందండి. ఆమెన్. సో జేమ్స్ 1:25 మనం చదువుకొని మనం ముగిద్దాము. జేమ్స్ 1:25. యాకోబు రాసిన పత్రిక. ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ యూ ఫుడ్ ఫర్ థాట్. మీరందరూ కూడా ఈ వాక్యమును ఇక్కడ వదిలేస్తారని నేను ఆశపడట్లేదండి. దేవుని యొక్క సత్యమును మీరు కూడా దీనిలో ధ్యానిస్తారని నేను నమ్ముచున్నాను. ఆమేన్. జేమ్స్ 1:25 చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఆమేన్. బట్ దోస్ హు సెట్ దేర్ గేస్ డీప్లీ ఇంటు ద లా ఆఫ్ లిబర్టీ. దేవుడు మనకి ఎటువంటి ధర్మశాస్త్రం ఇచ్చారండి? విడుదల ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనల్ని బంధకములో పెట్టే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చారా? ద లా ఆఫ్ గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ. ఆమేన్. ఎవరైతే మాటలు, అది గొప్ప దైవజనులు అయినా అయి ఉండొచ్చు, ఎవరేం తెలియని వాళ్ళైనా అయి ఉండొచ్చు, ఒకవేళ వారి మాట ద్వారా మనల్ని బంధకములో దారి తీస్తున్నట్లయితే యూ హ్యావ్ టు రిజెక్ట్ దోస్ వర్డ్స్. ఆ యొక్క మాటలను మనము పక్కన పెట్టాలి, తృణీకరించాలి. ఎందుకంటే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ గివ్స్ అస్ ఫ్రీడమ్. ఇట్ సెట్స్ అస్ ఫ్రీ. అది మనల్ని విడుదల చేస్తుంది. రోమిలకు రాసిన పత్రికలో రాసి ఉన్నది, ద లా ఆఫ్ గాడ్, గాడ్ విల్ నాట్ బ్రింగ్ యూ బ్యాక్ ఇన్ టు స్లేవరీ. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇట్లాంటి వాడివి, నువ్వు అట్లాంటి వాడు అని నిన్ను కిందకి తీసి నిన్ను బంధకములో తీసుకెళ్లే దేవుడు కాదు. యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, సో యు ఆర్ బెటర్ దెన్ దిస్. దట్ ఈస్ వాట్ గాడ్ సెస్. నువ్వు దేవుని యొక్క కుమారుడవు, నీ యొక్క దేవుని యొక్క కుమార్తెవు. యు లివ్ బెటర్ దాన్ దిస్. నువ్వు దీనికంటే మంచిగా ఉండగలుగుతావు. టేక్ నా నీతిని ధరించుకో అని దేవుడు మనల్ని సిద్ధపరుస్తారండి. దేవుడు మనల్ని హీ విల్ ఎంకరేజ్ అస్, మనల్ని ప్రోత్సహిస్తారు దేవుడు. హీ విల్ టెల్ యూ కెన్ డూ బెటర్ దాన్ దిస్. దీనికంటే నువ్వు ఇంకా విశ్వాస్యతలో ఎదగచ్చు, దీనికంటే ఎక్కువగా ఇంకా బలములో నువ్వు ఎదగచ్చు. బట్ హీ విల్ నాట్ బ్రింగ్ యూ టు స్లేవరీ. బంధకములో దేవుని యొక్క మాట మనల్ని ఎప్పుడు కూడా తీసుకెళ్ళదండి. ఆమెన్. ఇట్స్ ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ. ఎవరైతే వారి యొక్క దృష్టిని సమస్తమును లోతైన దృష్టిని దేవుని యొక్క వాక్యం మీద పెడతారో వారి యొక్క హృదయం ఏమనుందండి? దే విల్ బీ స్ట్రెంగ్థెన్డ్ బై ఇట్. వారు ఏం జరుగుతుందండి? వారికి బలమును దేవుడు దయచేస్తారు. బట్ దోస్ హూ సెట్ దేర్ గేస్ ఇన్ టు ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అండ్ దే రెస్పాండ్ టు ద ట్రూత్. ఇక్కడ మనం ఏం చదివామండి పేతురులో? లెట్ us నాట్ బీ బ్లైండెడ్. మనము గుడ్డివారిగా మనం ఉండవద్దు. మనము గుడ్డివారిగా ఉండకుండా మనము తెరవబడిన హృదయంతో మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు కనిపించాలంటే మనం దేనిలో దృష్టి పెట్టాలండి? దేవుని యొక్క వాక్యములో మనము లోతైన దృష్టి పెట్టాలి. ఆమెన్. ఇవాళ చదివి రేపొద్దున ఇంకొక చాప్టర్ మనం వెళ్ళకూడదండి. మనకు అర్థం కాలేదంటే అర్థమయ్యేంత దాకా చాప్టర్ మనము చదవాలి. 365 డేస్లో మనము బైబిల్ చదివే గొప్పతనం ఉండొచ్చేమో, కానీ ఒకవేళ ఆ యొక్క అర్థము కాకపోతే దేనికి పనికిరాదండి. మనం 365 డేస్లో ఫినిష్ చేయడం దేనికి కూడా పనికిరాదు. ఆమెన్. యు నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్. దేవుని యొక్క మాటకున్న అర్థము మనము అర్థం చేసుకునే వరకు మనము దాన్ని పట్టుకొని ఉండాలి. అదే గొప్పతనం అండి. యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్. ఇట్ సేస్, నేను చెప్తున్న వాక్యం కాదండి, దేవుడు చెప్తున్నారు. సెట్ యువర్ గేస్ డీప్లీ ఇన్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క సమాధానమైన వార్తకు మనం ఎలా చేయాలి? దృష్టి పెట్టాలి, లోతుగా పెట్టాలి. ఒక దగ్గర చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు. దానిలోని అర్థము మన జీవితంలో కార్యసాధకము అయ్యేంత వరకు మనం దాన్ని చదువుతూ ముందుకి సాగిపోవాలి. మనం దానిలో ధ్యానము చేయాలి.
అమెన్ అమెన్. సో వీ హ్యావ్ టు గేజ్ అవర్ హార్ట్ ఇన్ టు ద లా ఆఫ్ లిబర్టీ. దేవుని యొక్క సత్యములో మనల్ని మనము సాగిద్దాం. ఆమెన్. మనము గొప్పతనంకు మనల్ని మనము లెట్ us నాట్ కన్ఫైన్ అవర్ సెల్స్. మనల్ని మనము అక్కడికి ఆపివేసుకోవద్దు. నేను ఇంత చదవాలి అంత చదవాలని మనం అక్కడ ఆగిపోకండి. మనం దేవుని యొక్క సత్యములో మనము లోతుగా మన దృష్టిని పెట్టి దేవుని యొక్క సమాధానమును మనము పొందుకుందాం. లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్. మనందరం కూడా లేచి నుంచుందామండి.